సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, మీరు మాకు అనుగ్రహించి ఉన్న ఈ సమయానికై వందనాలు ప్రభువా. మీ దయ చొప్పున మీరు ఏర్పాటు చేసి ఉన్న ఈ సమయాన్ని వినుచూ ఉన్న ప్రతి శ్రోతకును ఆశీర్వదించుమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము చదువుకునేటువంటి అంశాన్ని ఒక్కసారి పరిశీలించి ఉన్నట్లయితే, దేవుడు ఏ విధముగా తన బిడ్డలను కనికరిస్తూ ఉంటాడో ఇక్కడ చెప్పబడి ఉన్న మాటలను మనం చదువుకున్నాం. ఇదే మాటలు చాలామంది ఆలోచనలో వస్తూ ఉంటాయండి. ప్రతి వ్యక్తి వెనుక ఒక విషాదకరమైనటువంటి చరిత్ర ఉంటుందండి. దానికే ఆదికాండము 16వ అధ్యాయములో మనము ఆలోచించి ఉన్నట్లయితే, అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలను కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తిరాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగు చేయవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. ఈ మాటలను మనం చదువుతూ ఉన్నప్పుడు దైవజనులకు కానీ వినేటువంటి వారికి కానీ చాలా ఆలోచన వస్తూ ఉంటుందండి. ఎందుకు అబ్రహాము భార్య మాట విన్నాడు అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుందండి. భార్య మాట వినడమే కాకుండా ఆమె దాసిరాలైనటువంటి హాగరుని భార్యగా ఇస్తూ ఉన్నప్పుడు అతను ఎందుకు అంగీకరించాడు? ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు చాలామందిలో ఈ ప్రశ్నలు బయలుదేరుతూ ఉంటాయండి. కొంతమంది అయితే కొన్ని రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. వాటిల్లో దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడంటే, శారాయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. అబ్రాము శారాయి మాట వినెను. ఇక్కడ మనం చాలాసార్లు ఆలోచించేటువంటి విషయమండి. అబ్రాము భార్య అయినటువంటి శారాయి చెప్పినటువంటి సందర్భం ఏంటి? అలాగనే అబ్రహాము చేసినటువంటి పని ఏంటి? భార్య మాట విని తన దగ్గర ఉన్నటువంటి దాసిని భార్యగా స్వీకరించటము అనేటువంటి ఈ సందర్భాన్ని చాలామంది దైవజనులు పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటారండి. దానిలో మనకి కనబడినటువంటి సమాధానం ఏంటంటే, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. అబ్రాము శారాయి మాట వినెను. ఇక్కడ మనము ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చో ఒక్కసారి గమనించుదాం. అబ్రాముని ఇంత దూరము తీసుకొచ్చినటువంటి దేవుడు, అనగా అప్పటికి అబ్రాము వయసు 85 సంవత్సరాల వయసులో, అనగా 10 సంవత్సరాలకి దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు. 75 సంవత్సరాల వయసులో దేవుడు తీసుకొచ్చి 85 సంవత్సరాల వయసు వరకు కూడా అతనికి బిడ్డల్ని ఇవ్వలేదు. ఈ తప్పు ఎవరిది? చాలామంది కూడా అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరిది ఆ తప్పు? దేవుడికి పిల్లల్ని ఇవ్వడము అనేది దేవుని చేతిలో ఉంటుంది. దేవుడు దయతలిచి అందుకనే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని భక్తులు రాస్తూ ఉన్నారండి. దేవునికి తెలియకుండా ఇది ఎలాగ జరిగింది? దేవుడే చెప్పాడు అబ్రాముతో. ఏమని చెప్పాడంటే, నేను నీకు బిడ్డల్ని ఇస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను, నిన్ను బహుజనంగా చేస్తాను అని దేవుడు చెప్పినటువంటి మాటలను మనం ఒక్కసారి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి
సందర్భాన్ని మనం చదివినప్పుడు మనకు అనిపించవచ్చండి. చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో చెప్పాను. ఈ మాటలు దేవుడు చెప్పినటువంటి మాటలండి. ఎవరితో చెప్పాడు దేవుడు? అబ్రాముతో చెప్పాడు. అలాంటి అబ్రాము తన భార్య అయిన శారాయి మాట ఎందుకు విన్నాడు అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారండి. మరికొంతమంది అయితే ఒక దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి ఆగర్ని అబ్రాము చేరదీసి బిడ్డని కన్నా తర్వాత తల్లిని బిడ్డని ఎందుకు వదిలిపెట్టాడు? ఈ మాటలు కూడా చాలామంది పట్టుదలగా అడుగుతూ ఉంటారండి. ప్రియులారా, మనము ఒక్క విషయాన్ని గమనించవలసి ఉన్నాం. అదేంటంటే, అబ్రాము దైవజనుడే, శారాయి దైవజనురాలే. అయితే హాగర్ని దేవుడు ఎందుకు దూరము చేశాడు అనేది ఆలోచించవలసి ఉన్నాం. ఇంకొక మాటని మనము పరిశుద్ధ లేఖనములో పరిశీలించి ఉన్నట్లయితే ఆ మాటని కూడా చాలామంది గమనించలేనటువంటి స్థితిలో ఉంటారండి. అందుకనే దేవుని గ్రంథములో చెప్పబడి ఉన్నటువంటి ఒక మాటను ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తానండి. 25వ అధ్యాయము 7వ వచనంలోనండి. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పెల గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును, ఇస్సాకు అనేటువంటి పేరు కంటే ఇష్మాయేలును ఇస్సాకును వారు అతనిని పాతిపెట్టిరి. ఇదే మాటలను మనము 25వ అధ్యాయంలో మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్లో ఎవరి పేరు ముందున్నది అనేది చదివినట్లయితే ముందు పేరు ఎవరిది కనబడుతూ ఉంటుందయ్యా అంటే ఇష్మాయేల్దే కనబడుతూ ఉంటుందండి. అబ్రాము చనిపోయినప్పుడు ఏ కుమారుడు అతనికి తోడుగా ఉన్నాడు అని మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే 25వ అధ్యాయములో దేవుడు చెప్పి ఉన్నటువంటి ఈ మాటలను మనం చదువుకుందామండి. ఇక్కడ 25వ అధ్యాయములో దేవుడు సెలవిచ్చి ఉన్నటువంటి మాటలను మనము పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు చెప్పబడి ఉన్న ఆ జీవిత చరిత్రను మనము చూస్తూ ఉన్నప్పుడు 25వ అధ్యాయము 6వ వచనములో నుండి చదువుకుందామండి. అబ్రహాము left everything he owned to Isaac, but while he lived he gave gifts to all his sons, and they grew and married. He asked them to settle towards the east in order to leave Palestine for Isaac. This then is the life of Abraham. He lived into 175 years old. He lived to a ripe old age and then went to sleep, as his ancestors had done. Isaac and Ishmael buried him in the cave of Machpelah. ఇక్కడ మనకి ఇస్సాకునే ప్రాధాన్యంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. ఇస్సాకుని ఆ తర్వాత 25వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నటువంటి విషయాన్ని మరలా నేను చదువుతానండి. 25వ అధ్యాయము 8వ వచనములో 9వ వచనములో హిత్తీయుడగు సోహారు కుమారుడగు ఎఫ్రాను పొలమందలి మక్పెల గుహలో అతని కుమారుడగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి. ఇది ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం అంటే
తన కుమారులైనటువంటి ఇద్దరు వాగ్దానము చేయబడి ఉన్నటువంటి బిడ్డలు ఇద్దరు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. వాగ్దాన సంతానములో మొదటి వాడైనటువంటి ఇస్సాకు, తర్వాతి వాడైనటువంటి ఇష్మాయేలుని కూడా ఇద్దరు కుమారులు వచ్చి అబ్రహామునకు సమాధి చేసిరి అనే మాట చెప్పబడుచు ఉన్నదండి. ఇంకా వివరంగా ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి, ఇది మమ్రే ఎదుట ఉన్నది అని. ఆ తర్వాత అబ్రహాము చూడండి 10వ వచనంలో, అబ్రహాము హేతి కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారయును పాతి పెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేర్లహరోయి దగ్గర కాపురముండెను. ఐగుప్తిరాలును శారాదాసైన హాగరు అబ్రహామునకు కనిన కుమారుడు ఇష్మాయేలు వంశావళి ఇది అని చెప్పబడుచు ఉన్నదండి. అబ్రహాము ఏ విధంగా 25వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యక్షోను, మైదాను, మిజ్యాను, ఇష్కాకు, షోవహు అను వారిని కనెను. 6 కుమారులని ఈ స్త్రీ కని ఉన్నదాన్ని, కెతూరా అనేటువంటి స్త్రీ. మొత్తం అబ్రహాము యొక్క సంతానము 8 మంది అయ్యున్నారు. 8 మంది కూడా మరి సమాధి కార్యక్రమానికి వచ్చారా అని మనము ఆలోచించినట్లయితే ఖచ్చితంగా వస్తారండి. కారణం ఏంటంటే అబ్రహాము చాలా భక్తి కలిగినటువంటి వాడని, అతని యొక్క బిడ్డలను బిడ్డల్లాగానే చూశాడని, అతను ఎవరికి ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలని దేవుడిచ్చాడో ఆ ప్రకారంగానే పంచిపెట్టాడని. చివర పుట్టినటువంటి 6 కొడుకుల్ని కూడా ఇస్సాకు దగ్గర నుండి పంపించి వేశాడు. అలాగనే ఇష్మాయేలు దగ్గర కూడా ఇష్మాయేలుకి ఏమైతే చేయవలసి ఉన్నాడో అది కూడా చేసి ఉన్నాడు. అబ్రహాము యొక్క భక్తి కలిగిన జీవితాన్ని మన జీవితాల్లో కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సి ఉన్నవాడిని. కొంతమంది ఏం చేస్తారయ్యా అంటే వారి బిడ్డలకు ఆస్తులను పంచేటువంటి సమయంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా నెరవేరుస్తూ ఉంటారండి. అబ్రహాము ఎంత తెలివిగా తన ఆస్తిని పంచిపెట్టి ఉన్నాడంటే అప్పటికే అబ్రహాము యొక్క భార్య అయిన శారాయి చనిపోయి ఉన్నది. అయినప్పటికీ కూడా హాగర్ని తన భార్యగా మరలా తెచ్చుకోలేదు. కారణం ఏంటంటే ఆమె తన కుమారుడైన ఇష్మాయేలునే ఎక్కువగా ప్రేమించింది కనుక ఇష్మాయేలుతోనే కాపురం ఉన్నది. ఇష్మాయేలుని తన కుమారుణ్ణి పంపించమని, ఇష్మాయేలుని తన తల్లిని పంపించమని దేవుడు చెప్పాడు కాబట్టి ఆమెను మరలా తన భార్యగా తీసుకుని వచ్చాడు అనే మాట దేవుడు వ్రాయబడలేదండి. ఎందువలన అంటే తన కుమారుడికి పెళ్లి చేసిన తర్వాత అతను పెళ్లి చేసుకున్నాడు. మనము ఇష్మాయేలు యొక్క పెండ్లి ఎవరు చేశారు అని చూచి ఉన్నట్లయితే ఇష్మాయేలు యొక్క పెండ్లి అతని తల్లి చేసి ఉన్నది అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క సేవకుడుగా పిలువబడి ఉన్నటువంటి అబ్రహాము తన పెద్ద కుమారుడైన ఇష్మాయేలుని ఎంత తెలివిగా దేవునికి అప్పగించి ఉన్నాడో గమనించవచ్చండి. తన కుమారుణ్ణి అబ్రహాము ప్రేమించి ఉన్నాడు, కానీ తన భార్యను అనే మాట వ్రాయబడలేదండి. ఎందువలన అంటే దేవుడు ఇష్మాయేలు సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు, ఆ వాగ్దానాల్ని నెరవేర్చి ఉన్నాడు. అలాగనే ఇస్సాకుని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇస్సాకు తల్లి అయిన శారాయి చనిపోయిన తర్వాత మరలా ఇష్మాయేలు యొక్క తల్లిని భార్యగా తీసుకొని రాలేదు. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసండి. శారా ఏ వయసులో చనిపోయి ఉన్నది అని మనం పరిశుద్ధ లేఖనాల్ని పరిశీలించి ఉన్నట్లయితే మనకి స్పష్టంగా చెప్పబడి ఉన్నటువంటి దినాల్ని మనము ఆలోచించి ఉన్నప్పుడు మనకి కనబడేటువంటి నిబంధన వాక్యములో శారా యొక్క ఏ వయసులో శారా చనిపోయి ఉన్నది అని ఆలోచించి ఉన్నట్లయితే 127 సంవత్సరాలకి ఆమె చనిపోయింది. అబ్రహాము యొక్క భార్య అయిన శారాయి 127 సంవత్సరాలకే చనిపోయి ఉన్నది.
అంటే పెద్దవాడు ఎవరు అనుకోవాలండి? అబ్రహాము పెద్దవాడైనా కూడా అబ్రహాము కంటే ముందుగా శారాయి చనిపోయి ఉన్నది. శారా తన కుమారుడైన శారా తన కుమారుడైనటువంటి అతని పెండ్లిని కూడా చూడలేదండి. పెండ్లిని చూడకుండానే చనిపోయి ఉన్నది. కానీ అతను దిగులు పడినప్పుడు అబ్రహాము అతని పనివారిలో ఒకరైనటువంటి నమ్మకమైనటువంటి ఎలియాజర్ని ఆ కార్యక్రమాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఏమనుకుంటారంటే అబ్రహాము వెళ్ళి తీసుకొని రావచ్చు, కానీ అబ్రహాము ఎందుకు వెళ్ళలేదు అని కొంతమంది ఆలోచిస్తారు. అబ్రహాము వెళ్లకుండా ఉండడానికి కారణం ఏంటంటే భార్యను పోగొట్టుకొని ఉన్నటువంటి వాడు. అదే మనము ఆలోచించవలసి ఉన్నటువంటి ముఖ్యమైన అంశమండి. భార్యను పోగొట్టుకున్నవాడు కోడల కోసం వెళ్ళనవసరం లేదండి. అందుకని ఎలియాజర్ని పిలిచి అతని చేత ప్రమాణము చేయించుకొని పంపించి ఉన్నాడు. అప్పుడు అతను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకవేళ ఆ అమ్మాయి రాకపోతే నన్నేం చేయమంటావు, నీ కొడుకుని అక్కడికి తీసుకెళ్ళవచ్చా అని చెప్పినప్పుడు అబ్రాహాము నా కొడుకుని మాత్రము అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు, దేవుడు తన దూతను నీకంటే ముందుగా పంపించి ఆ కార్యక్రమంలో సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకంతో అబ్రాహాము ఎలియాజర్ని పంపించి ఉన్నాడు. అలాగనే మన జీవితాల్లో కూడా మనము చాలాసార్లు గమనించవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనకంటే ముందుగా సమస్తము ఎరిగి ఉన్నటువంటి దేవుని చేతిలో మన మనుషులమండి. దేవుడు ఏదైతే మానవుని కొరకు పెట్టి ఉన్నాడో దానిని నెరవేర్చడానికే మనల్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. కాబట్టి ప్రియులారా, ఒక విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించుదాం. అదేంటంటే, దేవుడు పెట్టి ఉన్నటువంటి కార్యక్రమంలో మనం ఏమాత్రము కూడా ఏ చెయ్యి పెట్టకూడదు అని గమనించుకుంటా చదువుకోవలసి ఉన్నాం. చాలాసార్లు కూడా మనుషులు ఏమనుకుంటారంటే తన ధోరణిలోనే ఆలోచిస్తారు, కానీ దేవుని యొక్క ఆలోచనలో వారు చెయ్యి పెట్టడానికి ఇష్టపడరండి. ఇక్కడ కూడా అబ్రాహాము తన భార్య చనిపోయి విచారముతో ఉన్నటువంటి అతను తన కోడల్ని తేవడానికి ఎలియాజర్నే పంపించి ఉన్నాడు అని అంటే, అతను భార్యను పోగొట్టుకుని ఉన్న దుఃఖములో అతను కూడా ఉన్నాడు. కానీ అది ఆ విషయాన్ని వివరంగా బైబిల్లో రాయలేదండి. అయితే మొదటి భార్య ఆరోగ్యముగా ఉన్నదని మనం గమనించవచ్చండి. అయినప్పటికీ కూడా ఆమె బ్రతికున్నదా లేదా అనేటువంటి మాటని మనము పరిశుద్ధ గ్రంథంలో చదవడము లేదు. కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఆమె కొడుకును తీసుకుని వెళ్ళి ఉన్నదో ఆమె వెళ్ళిపోయి తన కొడుకు తను అనేటువంటి ధోరణిలోనే జీవించి ఉన్నది. అయితే తన తండ్రి తన కుమారుణ్ణి చాలా జాగ్రత్తగా చూచి ఉన్నాడు. కాబట్టి అతను చనిపోయినప్పుడు సమాధి చేయడానికి ఇష్మాయేలు ఇస్సాకు అని ఇద్దరు పేర్లని దేవుడు ప్రత్యేకంగా వ్రాయడానికి కారణం ఏంటంటే, వారు తీసుకున్నటువంటి సొంత నిర్ణయాలు చాలా బలమైనవి. అలాగనే మన జీవితాల్లో కూడా మనము ఆలోచన చేసేటప్పుడు దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉన్నది, దేవుడు ఏ విధంగా మనకు చెప్పుచూ ఉన్నాడో గమనించుకుంటా మనం వెళ్ళవలసి ఉన్నాం. అప్పటికే 6 కొడుకులు అబ్రహాముకి పుట్టి ఉన్నారండి. అంతకుముందు పుట్టినటువంటి 2 కొడుకులు కాక 6 కొడుకులు కెతురాకి కలిగినప్పటికీ కూడా 6 కొడుకుల్ని అబ్రహాము వగదెంచి ఉన్నాడు. అంటే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బహుమానాలు ఇచ్చి పంపించి ఉన్నాడు. తండ్రిగా తను చేయవలసి ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనిని అబ్రహాము చేసి ఉన్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే, కెతూరా తాను బ్రతికినంత కాలము కూడా ఆయనకి సేవ చేస్తూనే ఉన్నదని మనం ఆలోచించవలసి ఉన్నాం. కారణం ఏంటంటే, ఎవ్వరు కూడా తన భర్తను విడిచిపెట్టి వెళ్ళరండి. ఒకవేళ విడిచి వెళ్ళారు అంటే వాళ్ళు అతనితో సంబంధాన్ని తెంచుకున్నట్లు అనేది కూడా మనం గమనించవలసి ఉన్నాం. అయితే 6 కొడుకులను కూడా అబ్రాము చాలా తెలివిగా ఇస్సాకుకి కానీ ఇష్మాయేలుకి కానీ, ఇష్మాయేలు కంటే ఇస్సాకుని
దేవుడు ఎక్కువగా ప్రేమించి ఉన్నాడు. కారణం ఏంటంటే తన భార్య అయినటువంటి శారా వలన కలిగినటువంటి సంతానమే ఇస్సాకుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఇస్సాకు యొక్క సంతానమే యూదులు లేకుంటే ఇశ్రాయేలీయులు అని గమనించవలసి ఉన్నాం. కాబట్టి మనము ఇష్మాయేలు యొక్క సంతానాన్ని అలాగనే ఇస్సాకు యొక్క సంతానాన్ని వేరువేరుగా చూడటం అనేది క్రూరమైనటువంటి కార్యక్రమమే. కానీ వారు ఇద్దరు కలిసి కొట్టుకోవడం అనేది కూడా దైవ ఏర్పాటు కాదు అని కూడా పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా చెప్పుచూ ఉన్నవాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఇద్దరు కుమారులు కూడా అబ్రహాము యొక్క సంతానమే అయి ఉన్నారు. అబ్రహాము ఏదైతే కోరుకున్నాడో దానిని తన బిడ్డలు నెరవేర్చి ఉన్నారు. శారా కుమారుడైనటువంటి అలాగనే హాగరు కుమారుడైనటువంటి వీళ్ళిద్దరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క చట్టాన్ని గౌరవించి ఉన్నారు. కాబట్టి మనము ఇస్సాకు ఇష్మాయేలు అనేటువంటి ఇద్దరు కుమారులు పెద్దవాళ్లే కాకుండా వారు తమ తండ్రి యొక్క అంత్యక్రియలను చేసి ఉన్నారు. అందుకనే పరిశుద్ధ లేఖనములో ఎంత వివరంగా అబ్రహాము యొక్క జీవాన్ని జ్ఞాపకం చేస్తూ వ్రాసి ఉన్నాడు అని మనము ఆలోచించి ఉన్నట్లయితే ఎంత వివరంగా దేవుడు వ్రాసి ఉన్నాడో మనం ఒక్కసారి చదువుకున్నామండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను ఆయన బిడ్డలుగానే చూస్తూ ఉంటాడు అని గమనించుకుంటా మనం చదువుకోవలసి ఉన్నామండి. అలాగనే 25వ అధ్యాయములో ఆదికాండము 25వ అధ్యాయములో అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమును వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణమును విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఆ తర్వాత 10వ వచనములో అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోని అబ్రహామును అతని భార్య అయిన శారాయును పాతి పెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అతడు ఇస్సాకు బెయేర్లహరోయి దగ్గర కాపురముండెను. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే 17వ వచనములో 25:17లో ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ మనము గమనించవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే అబ్రహాము ఎంత తెలివిగా తన బిడ్డలను ఆశీర్వదించాడు అని ఆలోచించవలసి ఉన్నాం. ఈమె నా మాట వినకుండా తన కొడుకును తీసుకొని వెళ్ళింది అనేటువంటి ఆలోచన, చిన్న ఆలోచన అబ్రహాముకి లేదండి. ఎందుకంటే ఆమెను కూడా తన భార్యలాగానే చెప్పి ఉన్నాడు. అందువలన అతని పెద్ద కుమారుడేమో ఇష్మాయేలు, చిన్న కుమారుడేమో ఇస్సాకు. కానీ ఇస్సాకు సంతానాన్ని దేవుడు శారాలో నుండి తీసి ఉన్నటువంటి సంతానము కనుక శారాని ఒక సంతానముగాను అలాగనే హాగరుని ఒక సంతానముగాను దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఈ రోజున ప్రపంచమంతా కూడా కలవరపడుచూ ఉన్నటువంటి విషయము వీళ్ళిద్దరి విషయమే అనేది మర్చిపోకూడదండి. వీళ్ళిద్దరి కుమారులకు పుట్టినటువంటి సంతానమే ప్రపంచములో ప్రపంచ కలవరాన్ని అనగా 3వ ప్రపంచ యుద్ధము జరుగుచూ ఉన్నది. దీని కారణము వీళ్ళిద్దరేను అని ప్రపంచమంతా గుర్తెరిగేటట్లుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అది దేవుని ఏర్పాటు కాదు. ఎందుకంటే దేవుని ప్రజలు దైవికంగా ఉండాలి. కానీ ఇలాగ తన్నుకుంటూ కొట్టుకుంటూ లేకుంటే గొడవ పడుతూ ప్రపంచానికి అవమానకరముగా దేవుని బిడ్డలు ఉండడం అనేది దేవుని ఏర్పాటు కానే కాదు అని గమనించవలసి ఉన్నాం. అబ్రహాములో నుండి వచ్చి ఉన్న ఇస్సాకు ఇష్మాయేలీలు అలాగనే ఇస్సాకు సంతానమైన ఇశ్రాయేలీలు వీళ్ళిద్దరూ కూడా ప్రపంచంలో ఆశీర్వదించబడి ఉన్నటువంటి వారు.
వీరందరూ కూడా యేసు ప్రభువారు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు ఆ సంతానములో ఈ సంతానములో ఉన్నటువంటి మనుషులను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఒక్కసారి గమనించుదాం. మనము ఎలా ఉన్నాము? దేవునికి అనుకూలముగా ఉన్నామా? దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా? దేవునికి అనుకూలమైనటువంటిది ఏమిటంటే దేవుని మాటలను మనుష్యుడు వినవలసి ఉన్నాడు. దేవుడే గొప్పవాడు అనుకొని దేవుని కోసము తాను జీవించవలసి ఉన్నాడు. అలాంటి జీవితాన్ని జీవించి ప్రభు యొక్క బిడ్డలుగా మనమందరము ఆయన సన్నిధానములో ఉండవలెనని యేసు ప్రభువారు మనతో మాట్లాడుచూ ఉన్నారు. కాబట్టి మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క బిడ్డలుగా ఉండవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఘనుడు అయిన దేవా, పరిశుద్ధుడా, మీరిచ్చినటువంటి సమయానికై వందనాలు. వినుచూ ఉన్న ప్రతి బిడ్డను మీరే కనికరించుమని మా రక్షకుడును మా ప్రభువును అయ్యున్నటువంటి యేసు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.